హలో అండి. వెల్కమ్ టు బద్దకస్తుల వంటశాల. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. దానికోసం ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక దాంట్లో 15 వెల్లుల్లిపాయ రెబ్బలు వేయించుకుందాం. ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. అది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చాక అప్పుడు దాంట్లో 2 పెద్ద టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుందామండి. తర్వాత ఇంగువ, దాంట్లో ఇంగువ వేసుకుని మనం కలుపుకుందాం. అది కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇక్కడ నేను 20 నుంచి 25 వరకు ఎండుమిర్చి తీసుకున్నా అండి. ఇది కూడా మంచిగా వేగేదాకా కలుపుకుందాం. పోపంతా మంచిగా వేగాక అది ఒక పళ్ళెంలో తీసుకొని సపరేట్ పెట్టుకుందామండి. తర్వాత ఇదే మూకుల్లో ఇంకొంచెం ఆయిల్ పోసి ఇప్పుడు నేను పచ్చిమిర్చి అండి, ఇది కూడా ఒక 25 పచ్చిమిరపకాయలు తీసుకున్నా అండి నేను. ఇది కూడా బాగా కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు కూడా వేయించుకుందాం. పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అవి వేగేటప్పుడు దానిలోంచి గింజలు పైకి ఎగురుతాయి, జాగ్రత్తగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేగాక దాంట్లో నేను ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులు ఉంటాయి కదండి, అవి వేస్తున్నాను అదే ముక్కుల్లో. ఇది కూడా కొంచెం పచ్చిదనం పోయేదాకా మనం వేయించుకోవాలండి. దీనికి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. గోంగూర మొత్తం కూడా కలర్ మారేదాకా కూడా వేయించుకుందాం. చూసారు కదండి, ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు దినుసులు ఉన్నాయి కదండి, అవి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. కొంచెం పోపు పక్కన ఉంచుకుందామండి. మిక్సీ జార్లో ఇప్పుడు మేము పోపు, తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసానండి. ఇది అంతా మంచిగా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ మెత్తగా వచ్చే వరకు కూడా మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేశాక అది ఇలా మెత్తగా పొడిలాగా చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే నేను వేయించుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూర దీంట్లో వేసేస్తాను. దీంట్లో వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, మనం వేయించుకున్న గోంగూర దగ్గరగా వచ్చేసిందండి. అది ఈ గోంగూర ఇప్పుడు మనం మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్నాం కదండి, పోపు దినుసులు మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లో ఈ గోంగూర కూడా వేసేసి మిక్సీ పట్టుకుందాం. ఇది మెత్తగా రుబ్బుకోవాల్సిన అవసరం ఏం లేదండి. గోంగూర వేసాక మళ్ళీ మిక్సీ పట్టానండి. ఇప్పుడు ఆ మిగిలిన పోపు ఉంది కదండి,
అది కూడా దీనిపైన వేసేసుకుందాం. ఇది మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, ఒక 2 సార్లు తిప్పితే సరిపోతుందండి. ఈ మిగిలిన పోపు కూడా మిక్సీ జార్లో వేసేసి ఒక్కసారి ఒక రౌండ్ తిప్పేస్తే సరిపోతుందండి. ఆ పోపు అంతా కూడా ఆ గోంగూరలో కలిసేట్టుగా ఒక్కసారి మిక్సీ పట్టేసి ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదండి, మిక్సీ పట్టేశాను. ఆ పోపు అంతా కూడా మొత్తం గోంగూర పచ్చడిలో చక్కగా కలిసిపోయింది. అక్కడక్కడ పప్పు దినుసులు కనిపిస్తూ ఉంటే మన పంటికి ఇంటికి వస్తుంటే కమ్మగా ఉంటుందండి. చూసారు కదా, గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.